రెండవ కుమార్తె. నా టెస్టిమనీ ఏంటంటే ఐ హ్యావ్ ఓన్లీ వన్ ఓవరీ. అంటే సడన్గా నాకు ఒకసారి ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోయేసి ఒక్క ఓవరీయే ఉండింది. యాక్చువల్లీ డాక్టర్ నీకు 50% ఛాన్స్ వెళ్ళిపోయిందమ్మా, నీకు ఉండదు అని చెప్పారు. బట్ ఐ లెఫ్ట్ హర్, ఇంకా వదిలేశాను. ఇంకా 9 years అలా వదిలేశాను. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకసారి నాకు ఇట్లా పాజిటివ్ వచ్చింది. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ దేవుడి చిత్తంలో మనం ఏదైతే ఏముంది వీ హ్యావ్ టు కంటిన్యూ అని. మా హస్బెండ్ నాకు బాగా సపోర్ట్ చేశాడు. ఆయన సపోర్ట్ వల్లే నేను ఇక్కడ వరకు తీసుకురాగలిగాను. అండ్ వాట్ ఎవర్ డెలివరీ అయిన 1 monthకి ఏమైందంటే ఒకసారి స్పెల్ అంటే బ్రెత్ హోల్డ్ అయిపోయింది. హోల్డ్ అయిపోవడం అంటే లిటరలీ ఆమె కాన్షియస్లో లేదు, పలకట్లేదు. నేను అప్పటికప్పుడు పరిగెత్తుకుంటా తీసుకెళ్ళి కింద ఒక డాక్టర్ ఉంటే ఆయన బొమ్మలాగా తిప్పుతున్నాడు కానీ ఆమె పలకట్లేదు. ఒక నీడిల్ తీసుకొని ప్రిక్ చేస్తే అప్పుడు ఏడ్చింది. నేను కొంచెం లేట్ చేసినా ఆమె ఆస్పెక్ట్స్ అంటే బ్రీతింగ్ లేకుండా అయిపోయి ఉండేది. ఆ టైంలో దేవుడు నాకు అసలు ఆ ధైర్యం ఎట్లిచ్చాడు. సిజేరియన్ నేను అసలు పిల్లలు పట్టుకొని పరిగెత్తుకుని వెళ్ళిపోయా, ఎవ్వరు లేరు అసలు. ఆ టైంలో అసలు ఆ డాక్టర్ ఆయన పిల్లను సేవ్ చేసి వెంటనే పిల్లని హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ఒక వెళ్తే పార్టీ ఏం అవ్వలేదు, షీస్ ఫైన్. 1 day అబ్జర్వేషన్లో పెట్టారు, మళ్ళీ పంపించేశారు. అండ్ అప్పటి నుంచి ఇంకా సమ్మర్ వరకు అంటే సెప్టెంబర్ వరకు షీస్ ఫైన్. అండ్ ఫ్రమ్ సెప్టెంబర్ టు అగైన్ షీ ఫెల్ట్ సిక్. బట్ the church members to pray her well-being. ఆల్వేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్లో అప్పుడు పెట్టుకున్నారు పాప హెల్త్ గురించి, ఆమె వెల్బీయింగ్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. నేను అసలు అనుకోలేదు ఈమె అసలు 1 year కంటిన్యూ అవుతుందా, అసలు ఇంత ఆరోగ్యంగా ఉంటుందా. వేరే పిల్లల్ని చూస్తే నాకు ఏందబ్బా ఈ పిల్లలా ఉంది అనిపించేది. బట్ అసలు మిరాక్యులస్గా ఒక 1 month నుంచి షీఈస్ వెరీ యాక్టివ్. అసలు చాలా స్లోగా ఉండేది. ఇది కేవలం ఆయన దేవుడి యొక్క నాకు ఆయన అదే మా ఫ్రెండ్ ఒక అమ్మాయిని అడిగితే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ యువర్ టెస్టిమనీ శిల్ప, యూ హ్యావ్ టు గివ్ ఇట్, దెన్ ద గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్ అని చెప్పింది. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ హూ హ్యాస్ కమ్ హియర్ టు బ్లెస్ మై డాటర్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి. సో ఫర్దర్గా ఆమె ఇంకా కంటిన్యూ అంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉండడానికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ చిన్న ఆపర్చునిటీ ఇచ్చిన కమిటీ సంఘంగా మేము కోరుకుంటున్నాము. నిత్యోపదేశ కాండము సంఘంగా మేము కోరుకుంటున్నాము. మరి ఆ బిడ్డకు మీరు ఇచ్చినట్టు తరబిద్దే మరి తన ఫ్యూచర్లో ప్రతి విషయం మన మధ్యలో ఉన్నటువంటి మీకు తెలియచేయాలని ఆశపడుచు ఉన్నాను. చెప్పబడినటువంటి సాక్ష్యాన్ని బట్టి నిజంగా కుమార్తె పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పది అనేటువంటిది మనకు అర్థం కావాలి. ఆ మాటకు వస్తే ఆ చిన్న బిడ్డ పట్ల మాత్రమే కాకుండా ఇక్కడున్న మనందరి పట్ల భగవంతునికి ఒక ప్రణాళిక ఉంది అనే విషయం మనకి అర్థం కావాలి. ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం అనేటువంటిది అంత సాధారణమైనటువంటి విషయమేమీ కాదు. ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ కానీ యాజ్ నేషన్స్ అంటే ఆయన తరాలుగా వారిని చూస్తూ చిన్న వయసులోనే తన తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరం చేశాడు కాబట్టి మన బిడ్డల్ని విడిచిపెట్టకూడదు. ఎప్పుడూ కూడా తల్లిదండ్రుల యొక్క ప్రెజెన్స్లోనే బిడ్డల్ని పెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏదైనా మాట్లాడకూడనటువంటి మాట మాట్లాడారా వెంటనే అడగవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. ఎక్కడ నేర్చుకున్నావు ఇది? నీవు కొత్త లాంగ్వేజ్ మాట్లాడుతున్నావేంటి? ఒకవేళ మాట్లాడారు కదా అని మురిసిపోకూడదు. అబ్బా మంచి బూతు మాట మాట్లాడిందండి, మంచి బూతు మాట మాట్లాడాడండి అని మురిసిపోవడానికి లేదు. ఎక్కడిది? నేను మాట్లాడింది, నీ తండ్రి మాట్లాడింది ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఎక్కడ నేర్చుకున్నావు? వచనంలో ఈ మాటని చదువుకున్నాం. ఏంటి అంటే, నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీవు ఎంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు
వాటిని గూర్చి మాట్లాడాలంట. దేవుని యొక్క మాటల గురించి వాళ్ళ దగ్గర ప్రస్తావన చేయాలి తల్లిదండ్రులు.